ఢిల్లీలో పేలుడు ఘటన ఉగ్రచర్యే, బాధ్యులను వదిలేది లేదన్న కేంద్రం. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్. హోంశాఖ, రక్షణ శాఖలతో జాతీయ భద్రతపై చర్చ. అల్ఫలా యూనివర్సిటీలో ఎన్ఐఏ దర్యాప్తు, ప్రొఫెసర్ నిసార్ ఉల్ హసన్ పరారీ. ఢిల్లీ పేలుడు కేసులో ఉగ్ర లింకులపై ఎన్ఐఏ ఫోకస్. డాక్టర్ షాహీన్ నెట్వర్క్ పై కొనసాగుతోన్న దర్యాప్తు. గుంటూరులో ముంబై ఏటీఎస్ తనిఖీలు, స్లీపర్ సెల్స్ ఉన్నారన్న సమాచారంతో సోదాలు. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. ఢిల్లీలో పర్యటించనున్న సీఎం రేవంత్ నేడు ఇండో యుఎస్ కంపెనీలతో కీలక భేటీ. రైతులకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటామన్న మంత్రి, 48 గంటల్లో డబ్బులు రైతు అకౌంట్లో వేస్తామన్న శ్రీధర్ బాబు. అధునాతన హంగులతో మేడారం సిద్ధమవుతోందన్న మంత్రులు, 200 ఏళ్లకు సరిపోయే వసతులతో నిర్మిస్తున్నామని వెల్లడి. హైకోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికల్లో ముందుకెడుతున్నామన్న పీసీసీ, మరో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ కు ఢోకా లేదన్న మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో కాళేశ్వరం పునరుద్ధరణ పనులు, ఆనకట్టలు నిర్మించిన సంస్థలే వ్యయాన్ని భరించాలన్న మంత్రి ఉత్తమ్. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పోడు వివాదం, అటవీశాఖ అధికారులు పోడు రైతుల మధ్య తోపులాట. చెంచల్గూడ జైల్లో ఖైదీల ఘర్షణ, ములాఖత్ గది అద్దాలు ధ్వంసం, ఓ ఖైదీకి తీవ్ర గాయాలు. మేడ్చల్ జిల్లా చీర్యాలలో హిజ్రాల రౌడీజం, డబ్బులివ్వలేదని ఇంటి యజమానిపై కర్రలతో దాడి. ఏపీలో 3 లక్షల గృహ ప్రవేశాలకు చంద్రబాబు శ్రీకారం, 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా చూస్తామని హామీ. అటవీ భూముల ఆక్రమణదారులపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్, కబ్జా చేసే వారి వివరాలు వెబ్సైట్లో పెట్టాలన్న పవన్ కళ్యాణ్. ఏపీని విడిచిపెట్టిన సంస్థ మళ్లీ తిరిగొస్తోందన్న మంత్రి లోకేష్, ఇవాళ 9 గంటలకు వివరాలిస్తానంటూ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్. బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయనని వెల్లడి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్న మాజీ మంత్రి, చంద్రబాబు పబ్లిసిటీ కోసం తప్ప పేదల కోసం పట్టించుకోడన్న రోజా. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు, అప్రమత్తమైన అధికారులు, ఎయిర్పోర్ట్లకు హై అలర్ట్ జారీ. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలి, అప్పుడే దేశంలో అడుగు పెడతానన్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. H1B వీసాల ఆంక్షలతో భారత్పై కంపెనీల కన్ను, మెట్రో నగరాల్లో ఊపందుకున్న నియామకాలు. జార్జియాలో కూలిన తుర్కియే సైనిక విమానం, ప్రమాదంలో 20 మంది సిబ్బంది మృతి. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 5 లోకి కింగ్ కోహ్లీ, 725 పాయింట్లతో 5వ స్థానం.